నవంబర్ 20వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది కూడా సామాన్యమైన అమావాస్య కాదండి. ఇది కార్తీక అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదనమాట. అంటే ఇంకా మనకు కార్తీక మాసంలో చివరి రోజు అని చెప్పొచ్చు. అందుకే ఇంట్లో ఏంటంటే గనక ఈ కూరని పొరపాటున కూడా వండకండి. ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అలానే కాకుండా మీకేంటంటే గనక ఏడు జన్మల దరిద్రం ఏంటంటే గనక పడుతుంది. అలానే కాకుండా మీరు అప్పుల పాలైపోతారు. అనేక రకాల కష్టాలను నష్టాలను అనుభవిస్తారనమాట. భరించలేని కష్టాల్లో పడిపోతారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ కూరని ఏంటంటే అసలు వండకండి, తినకండి. దీనివల్ల ఏంటంటే గనక చాలా ఇబ్బందులు తలెత్తాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకే మనం ఏంటంటే గనక ఈ అమావాస్య రోజండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఇంట్లో ఈ కూరలు వండుకోకుండా ఆ శివపార్వతులను నిష్ట నియమాలతో పూజించుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. అసలు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, అమావాస్య రోజున ఏ పనులు చేయాలి, అలానే కాకుండా మనం ఏంటంటే గనక ఎలాంటి నియమాలను జాగ్రత్తలను తీసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక కార్తీక అమావాస్య అంటే పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మనం ఏంటంటే ఈ నెల రోజులు కూడా అండి స్నాన కార్యక్రమాలు చేయకపోయినా, కార్తీక స్నానం ఆచరించకపోయినా, అలానే కాకుండా నెల రోజులు కూడా సరిగ్గా పూజ చేయకపోయినా సరేనండి, ఈ కార్తీక అమావాస్య రోజు ఏంటంటే కనుక తప్పనిసరిగానండి మీరేంటంటే కనుక ఇంట్లో బావుల దగ్గర కానీ లేకపోతే మనం ఏంటంటే కనుక సముద్ర స్నానం కానీ చేయొచ్చు అనమాట. అలా చేయటం కుదరకపోతే ఏంటంటే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేసుకుంటూ గంగా, కావేరి నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయాలి. అలా చేస్తే ఆ పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుందన్నమాట. అలానే కాకుండా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించాలి. బ్రహ్మ ముహూర్తంలో ఈ రోజు ఏంటంటే కనుక పూజ చేస్తే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక్కసారైనా సరేనండి మనకు పురాణాలలో ఈ విధంగా చెప్పబడుతుంది. కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బ్రహ్మ ముహూర్తంలో లేచి చక్కగా ఏంటంటే గనక స్నాన కార్యక్రమాలు చేసి ఆ సమయాలలో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ సమయంలో ఏంటంటే గనక దేవతలందరూ కూడా ఏంటంటే మేలుకునే సమయం కాబట్టి మన పూజని అంటే తొలి పూజగా వాళ్ళు భావించి మనకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తారు. మన తలరాత సైతం మారిపోతుంది. మనకు అద్భుతాలు జరుగుతాయన్నమాట. వీళ్ళుంటే బ్రహ్మ ముహూర్తంలో ఏంటంటే గనక పూజ చేసుకోండి. కుదరకపోతే మీరు ఏంటంటే గనక తెల్లవారుజామున లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకోండి. అలానే కాకుండా వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోండి. అంటే మనము అన్ని అమావాస్యలకు మనం ముగ్గు పెట్టినా పెట్టకపోయినా ఈ అమావాస్యకి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, స్నాన కార్యక్రమాలు చేయటం, పూజ గదిని కూడా ఏంటంటే గనక ముందు రోజు క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలన్నమాట. ఈ రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. అంటే ఆ పరమశివుడిని పూజించండి. అలానే కాకుండా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఉసిరి దీపాన్ని విధంగా వెలిగించండి. ఒక బౌలు తీసుకొని దాని నిండా ఉప్పుని పోసి అందులో ఏంటంటే కనుక ఒక చిన్న ప్రమిదను పెట్టి దానిపైన ఉసిరికాయని పెట్టి అందులో ఏంటంటే మన శక్తి కొలది అండి నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ పోసి మనం ఏంటంటే ఒత్తిని వేసి దీపం వెలిగించి ఆ దీపానికి చిటికెడు కుంకుమ పసుపుని బొట్టులాగా పెట్టి ఆ ఉప్పులో కూడా చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి చక్కగా ఈ దీపం వెలిగించి మన కష్టాన్ని తీర్చమని స్వామివారిని అంటే ఆ భగవంతుడిని అడగాలన్నమాట. అలా చేసుకుంటే మన కష్టాలు పోతాయి, మనకు ఉండే ఇబ్బందులు పోతాయి. ఉసిరి దీపం ఖచ్చితంగా మీరు వెలిగించలేదనుకుంటే అమావాస్య రోజు వెలిగించవచ్చు. అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక ఈరోజు నిష్ట నియమాలతో పూజ చేసుకోవాలి. ఆ శివపార్వతులను నిష్ట నియమాలతో పూజించుకుంటే మంచిది. ఆ పరమేశ్వరుణ్ణి ఏంటంటే కనుక చక్కగా అభిషేకించుకోవచ్చు. అలా అభిషేకం చేసుకున్నా కానీ మనకు జన్మల దరిద్రాలు పోతాయండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. అభిషేకం ఏంటంటే కనుక రకరకాల ద్రవ్యాలతో చేస్తూ ఉంటారు. పాలతో, నీళ్లతో, పంచామృతాలతో, అలానే కాకుండా తేనెతో ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు తోచినట్టు మనం చెయ్యొచ్చు. మనం ఏది చెయ్యలేమనుకుంటే ఒక చిన్న చెంబెడు నీటిని తీసుకెళ్లి పరమశివుడికి అంటే అభిషేకం చేసుకున్న శివుడు ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ రోజు ఎంత వీలుంటే అన్ని ఎక్కువసార్లు ఏంటంటే కనుక శివ పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అలా పఠించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ రోజు 365 ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించవచ్చండి. అంటే ఇన్ని రోజులు వెలిగించలేదనుకుంటే కనుక కార్తీక అమావాస్య రోజు కూడా వెలిగించవచ్చు అనమాట. అలానే కాకుండా ఈరోజు చాలా చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. అంటే చివరి రోజు కాబట్టి ఈరోజు అమావాస్య రోజు నిష్ట నియమాలతో చేసుకునే పూజలన్నీ కూడా ఆ భగవంతుడికి చేరుతాయని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా నిష్ట నియమాలతో స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో పూజ చేసుకోండి. గుడికి కూడా వెళ్ళండి, శివాలయానికి కూడా వెళ్ళి శివుని అభిషేకించుకోండి, సరిపోతుందన్నమాట. ఇక ఇన్ని జాగ్రత్తలు మనం పాటిస్తున్నాం కాబట్టి ఇంట్లో ఈ కూరలు కూడా వండుకోకూడదండి. ఈ కూరల వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, సమస్యలు ఏర్పడతాయన్నమాట. కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం. అందుకే ఈ కూరలను ఏంటంటే కనుక అవాయిడ్ చేయండి. ఈ కూరల్ని వండుకోకండి. వీటి వల్ల మనకి ఇబ్బంది తప్ప ఏంటంటే కనుక వాటి వల్ల మనకేం ప్రయోజనం
ఉండదు. నెల రోజులు కార్తీక మాసం ఏంటంటే గనక మనం నాన్ వెజ్ని తినకుండా ఉంటాం. అంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కానీ ముఖ్యంగా చివరి రోజు కదండి, తినకపోవటమే మంచిదనమాట. అందుకే ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే గనక ఈ కూరలు వండకూడదని మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు కూడా ఇలాంటి కూరల్ని ఇంట్లో వండకపోయేవారు కార్తీక అమావాస్య రోజు. కాబట్టి మనం ఏంటంటే గనక ఈ కూరల్ని అవాయిడ్ చేయటమే మంచిదనమాట. ఈ కూరల వల్ల చెడు ఖచ్చితంగా జరుగుతుందండి, ఇబ్బంది కలుగుతుందండి. ఎందుకంటే ఈ కూరలకు అలాంటి ఏంటంటే చెడు శక్తిని కలిగించే గుణం అనేది ఉంటుందన్నమాట. అందుకే కూరల్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ కూరలను అయితే వండుకోకండి, వీటి వల్ల ఇబ్బంది అయితే కలుగుతుందన్నమాట. అందుకే ముఖ్యంగా ఏంటంటే కనుక మీ ఇంట్లో వంకాయ కూరని అయితే వండకండి. వంకాయ కూర ఏంటంటే నార్మల్ అమావాస్య రోజుల్లో కూడా వండకూడదు. అలాంటిది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కదా, కాబట్టి ఈ కూరని అయితే అసలు వండకండి, దీన్ని అవాయిడ్ చేయండి. వంకాయ కూరని ఏంటంటే కనుక ఏ రూపంలోనైనా సరే మనం తీసుకోకూడదు. వంకాయ కూరని తినకూడదు ఈరోజు. దీన్ని అవాయిడ్ చేస్తేనే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బంగాళదుంప అంటే మనం ఆలుగడ్డ అంటాం కదా, దాన్ని కూడా తినకూడదండి. ఆలుగడ్డ, బీట్రూట్, అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మడికాయ తినకూడదండి ఈరోజు. ఇలా తింటే ఏంటంటే మహాపాపం అనమాట, మనకి ఇబ్బందులు తప్పవు. క్యారెట్ని కూడా తినకూడదండి. ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కూడా ఏంటంటే కనుక క్యారెట్ ఈరోజు తింటే మనకి ఇబ్బందులు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి క్యారెట్ని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు. ఇలా కందగడ్డ ఇవన్నీ తీసుకోకూడదు అనమాట. అలానే ఇంకా నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ ఏంటంటే కనుక ఈరోజు మనం చూసుకుంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డు అండి. కోడిగుడ్డుని తినకూడదు. చికెను, మటను, రొయ్యలు, పీతలు, ఫిష్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తినకూడదు అనమాట. అవి తింటే కూడా మనకి ఇబ్బందులు తప్పవన్నమాట. క్యాబేజ్ నండి ముఖ్యంగా ఈరోజు వండకూడదు అనమాట. ఇంట్లో క్యాబేజ్ అస్సలు వండుకోకూడదు. దీనివల్ల కూడా ఏంటంటే మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. మనం ముందే చెప్పాం కదా, కందగడ్డను కూడా అంటే తినకూడదు. ఇంకా మనం ఏంటంటే పొట్లకాయ ఏంటంటే పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండకూడదు అనమాట. పుట్టగొడుగులు, నాటు పుట్టగొడుగులు, అలానే కాకుండా పుట్టగొడుగులు మనం వండుకుంటాం కదా, మష్రూమ్స్ ఉంటాం, అవి కూడా వండకూడదు అనమాట. అలానే ఎర్రపప్పు కూడా వండుకోకూడదు. అలానే మటన్ ఇలాంటివి నాన్ వెజ్కి సంబంధించిన ఏవి కూడా అండి ఇంట్లో ఏవి వండకూడదు అనమాట. నాన్ వెజ్ని తెచ్చుకోకూడదు, నాన్ వెజ్ని వండకూడదు. వాటి జోలికి ఈ రోజు వెళ్ళకపోవటమే మంచిదనమాట. ఎందుకంటే చివరి రోజు పరమ పవిత్రమైన రోజు, చాలా చాలా శక్తిని కలిగి ఉండే రోజు. కాబట్టి మీరు చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా అవాయిడ్ చేయండి. ఇంట్లో వండుకోలేదు కదా, మేము ఇంట్లో పూజ చేసుకున్నాం కదా అని బయటికి వెళ్ళి మాత్రం అసలు తినకండి. అలా తినకూడదు. తింటే ఏం కాదండి, సంవత్సరం మళ్ళీ మనకు కార్తీక అమావాస్య వస్తుంది కదా, అప్పటి వరకు మీకేంటంటే కనుక దరిద్రం పడుతుంది. ఖచ్చితంగా 7 ఏళ్ల దరిద్రాన్ని మీరు అనుభవిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక పాపాలు మీకేంటంటే కనుక పాపాల లిస్టులో చేరిపోతారు. అలానే అప్పుల పాలైపోతారు, నరకాన్ని అనుభవిస్తారు. అలానే కాకుండా పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఇలాంటి కూరల్ని అవాయిడ్ చేయటమే మంచిది. ఇవి వండకపోవటమే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మనము జాగ్రత్త తీసుకొని ఇవి వండుకోకపోవటమే మంచిదనమాట. ఎర్రపప్పు ఏంటంటే కనుక కొంచెం చెడుని అంటే ఇది క్రియేట్ చేస్తుందండి. అందుకే ఎర్రపప్పుని కూడా వండుకోకూడదు. మిగతా పప్పులు వండుకొని తిన్నా ఏం కాదనమాట. ఇంకా నాన్ వెజ్ అంటే కనుక అది ఎప్పుడు మనము అంటే ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అమావాస్య రోజుల్లో నాన్ వెజ్ని అసలు తినకూడదు, తెచ్చుకోకూడదు అనమాట. బయటి నుంచి కూడా తెచ్చుకొని తినకూడదు. వాటి వల్ల ఇబ్బంది తప్పదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి వీటిని ఏంటంటే అవాయిడ్ చేసేయండి, సరిపోతుంది. ఈరోజు అమావాస్య కదండి, పరమ పవిత్రమైన రోజు కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి. నలుపు ఏంటంటే శనికి సంకేతం కాబట్టి శనిని మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలని చూడాలి, కానీ పెంచుకోకూడదనమాట. అందుకే నల్లటి వస్త్రాలను అయితే మీరు ధరించకండి. నల్లటి వస్త్రాల వల్ల మీ జీవితం అంతా కూడా శని బారిన పడిపోతుంది. శని మీ జీవితంలోకి ఎంటర్ అవ్వటం, శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, పనుల్లో ఆటంకాలను సృష్టించడం, అలానే కాకుండా మీ జీవితాన్ని ఏంటంటే కనుక నరకంగా మార్చడం, ఇవి శని లక్షణాలు అనమాట. అందుకే అమావాస్య రోజు చాలా మంది కూడా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించరు, నలుపుకు చాలా దూరంగా ఉంటారనమాట. అందుకే మీరేంటంటే కనుక నలుపు అసలు ధరించకండి. బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకండి. అలా ధరించినా కానీ మీకైతే కష్టాలు తప్పవని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కొంతమంది ఏంటంటే పాటించిన వారి ఇష్టం, కానీ పాటించే వాళ్ళు అయితే ధరించకండి. అలానే ఏంటంటే కనుక నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళకండి. అమావాస్య రోజు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళి వస్తే ఇంట్లో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఎందుకంటే అమావాస్య ఎంత బాగుంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది. అంత చెడు శక్తులు కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటాయి. అమావాస్య రోజు ఏంటంటే కనుక మనం మంచిదే అండి, కాకపోతే ఏంటంటే కనుక ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. ఇది మనం గమనించుకొని ఏంటంటే కనుక అర్థం చేసుకొని నిర్మానుష్యమైన ప్రదేశాలు, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటం ఇలాంటివి చేయకూడదు. అవి మన మంచికే అనమాట. మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు. అందుకే మనం విని ఏంటంటే కనుక ఇలాంటి పనులు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి, పిల్లలు పెద్దలందరూ కూడా ఇలా దిష్టి తీసుకోండి. ఇలా దిష్టి తీస్తే చాలా మంచిదనమాట. అమావాస్య రోజు ఈ దిష్టి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది.
అందుకే మీరు ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకుని పసుపు ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. పసుపు ఆవాలతో చేసుకునే పరిహారాలు తప్పక మనకు పనిచేస్తాయి. పసుపు ఆవాలు మా దగ్గర లేవనుకుంటే నల్లటి ఆవాలు తీసుకొని కుంకుమ పసుపుని అందులో పోసేసి చక్కగా ఇంటిల్లిపాది కూడా దిష్టి తీసుకోండి. ఇలా తీసుకుంటే ఏంటంటే కనుక మంచిదనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దెబ్బకు దరిద్రం వదులుతుంది. అలానే ఏంటంటే కనుక ఈ నరదిష్టి ఉంటుంది కదా, అది కూడా పోతుంది. నరదిష్టి నుంచి కూడా మనం బయటపడతాము. నరదిష్టి అనేది ఏంటంటే కనుక దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏంటంటేనండి నరదిష్టి, చెడు కళ్ళు ఇలా ఉంటూ ఉంటాయి. ఇలా చెడు చూపు అనేది కూడా మన మీద పడుతూ ఉంటుంది కదా, ఆ చెడు చూపు నుంచి కూడా మనం బయటపడవచ్చు. కాబట్టి ఇంటిల్లి పాదందరూ కూడా అండి దిష్టి తీసుకోండి. ఖచ్చితంగా దిష్టి అయితే తీసేయండి. అమావాస్య రోజు దిష్టి తీసుకుంటే మంచిదనమాట. తొందరగా దిష్టి తొలగిపోతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి అమావాస్య రోజు ఏంటంటే కనుక దిష్టిని తొలగించుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఈ అమావాస్య రోజు అండి గుర్తుపెట్టుకోండి, శివాలయానికి వెళ్ళండి. మీ కోరికలు ఉంటాయి కదండి, మనకి ఏంటంటే కనుక మానవులం తర్వాత మనకు అంటే మానవులకు అన్లిమిటెడ్ కోరికలు ఉంటాయి. ఏ కోరిక అయినా సరే మనం కోరుకుంటామండి. అయినా కొన్ని కోరికలు ఏంటంటే మనకు పనిచేయవు. ఆ భగవంతుడు ఏంటంటే మన కోరికల్ని తీర్చడు. అలా తీర్చినప్పుడు మనం ఎంత బాధపడతామండి. భగవంతుడు మా కోరికనే తీర్చడని మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మందికి కూడా జరిగింది. మరి మీకు కూడా జరగాలంటే తప్పక ఈ అమావాస్య రోజు చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మేము చేయలేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు శుచిగా ఉదయాన్నే లేవటం, ఇంట్లో పూజ చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవటం, ఆ తర్వాత ఏంటంటే శివాలయానికి వెళ్ళటం, శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవటం, శివుడికి అభిషేకం చేయటం, ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం. అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక శివుడి వాహనం నంది ఉంటుంది కదండి, నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమశివుడిని చూస్తే జన్మల దరిద్రం 100% తొలగిపోతుంది. అలానే కాకుండా మీ జీవితం మారుతుంది, మీ జాతకం మారిపోతుంది, మీకుండే దరిద్రం అంతా కూడా పోతుంది, మీ ఇబ్బందులన్నీ కూడా ఏంటంటే కనుక పోవటానికి అవకాశం ఉంటుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకే మీరేంటంటే కనుక పరమశివుడిని ఈ విధంగా దర్శించుకోండి. ఒక్కసారైనా సరే ఈ విధంగా చేసి చూడండి, ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో మీకే తెలిసిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీ సీక్రెట్గా కోరికను ఏంటంటే కనుక నంది చెవులో చెప్పండి. నంది చెవులో మనం కోరిక చెప్పుకుంటే ఆ నంది ఏంటంటే కనుక మన కోరికను తీసుకెళ్ళి పరమశివుడి యొక్క పాదాల చెంత పెడుతుంది. ఆ కోరిక పరమశివుడు మనం కోరుకున్న కోరికను చూసి ఆ పరమశివుడు ఏంటంటే కనుక తన భక్తుడు కోరిక కోరాడని ఆ కోరికను ఏంటంటే కనుక పరమశివుడు తీరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. అందుకే సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా మన మనసుకు మాత్రమే తెలిసి ఉండాలి. అలా సీక్రెట్గా ఏంటంటే కనుక నంది చెవిలో మీరు కోరికను కోరుకోండి. ఎటువంటి కోరికైనా సరే తీరదని చెప్పట్లేదు, ఖచ్చితంగా తీరిపోతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలా నంది చెవిలో కోరికను కోరుకోండి. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న నియమాలను ఆచరించండి. ఇవి మనం ఇవి ఆచరించక ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతామండి. ఈ రోజు ఏంటంటే కనుక గోర్లు కత్తిరించుకోకూడదండి. గోర్లు కత్తిరించుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు నరక బాధలు తప్పవన్నమాట. అందుకే గోర్లు కత్తిరించకండి, జుట్టు కత్తిరించకండి. సేవింగ్ చేసుకోవటం కానీ, గడ్డం చేయించుకోవటం, అలానే కాకుండా మనము కటింగ్ చేయించుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. తలను వీరబోసుకోకండి. చాలామంది కూడా ఏంటంటే కనుక స్నానం చేశాము, తల ఆరలేదు, అలానే కాకుండా గుడికి వెళుతున్నాం అన్నట్టుగా తల వీరబోసుకొని వెళ్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజు తలను వీరబోయకూడదు. అమావాస్య రోజు తల వీరబోస్తే చెడు గాలి అనేది సోకుతుంది. ఆ గాలికి మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఏంటంటే కనుక అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే కనుక చెడు సమస్యల బారిన పడిపోతాం అనమాట. అందుకే ఆడవాళ్ళు ముఖ్యంగా గోర్లు కత్తిరించడం కానీ, తలను విరబోయటం కానీ, ఇలా గడ్డం గీయించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం, ఇవి చేయకూడదు. ఇవి నిషేధం. అమావాస్య రోజు ఏంటంటే కనుక తలకు నూనె రాయకూడదు. అలా రాస్తే కూడా మనకు కష్టాలు కోరి మనమే తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఈ నియమాలను పాటించుకోండి. ఈ రోజున తప్పకుండా ఏంటంటే కనుక వేప చెట్టుని తాకండి. వేప చెట్టుని తాకితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. వేప చెట్టు అతీత శక్తివంతమైనది. వేప చెట్టులో ఏంటంటే కనుక మన కుల దేవతలు, గ్రామ దేవతలు, తదితర దేవతలు కొలువై ఉంటారు. వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజు ఎవరైతే వేప చెట్టుని తాకుతారో అలాంటి వాళ్లకు కోట్ల వర్షం కురుస్తుంది. వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది, వారి కష్టాలు తీరిపోతాయి. వేప చెట్టుని తాకి ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర 10 నిమిషాలు కూర్చుంటే మీ బరువు, మీ బాధ, మీ కష్టాలు అన్నీ ఏంటంటే కనుక తొలగిపోయి మీకు ఏంటంటే కనుకనండి చక్కటి లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మర్చిపోకుండా వేప చెట్టుని తాకండి. వేప చెట్టుని తాకటం వల్ల అద్భుతాలు జరుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. వేప చెట్టులో ఈరోజు ఏంటంటే కనుక అనేక శక్తులు ఇమిడి ఉంటాయన్నమాట. మనకేంటంటే అమావాస్య కొంచెం పవర్గా వస్తుంది కదా, ఆ పవర్లన్నీ కూడా ఈరోజు వేప చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు, అతీత శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుకనండి
ఒక చెంబుడు నీటిని తీసుకెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు. అలా వెళ్ళిన చెంబుడు నీటిని ఏంటంటే కనుక వేప చెట్టుకు సమర్పించి వేప చెట్టు దగ్గర కూర్చొని వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వేప చెట్టుని ఒక 5 సార్లు మీ చేతులతో తాకండి. అలా తాకితే ధన ద్వారాలు యాక్టివేట్ అవుతాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. అందుకే వేప చెట్టుని ఖచ్చితంగా తాకండి. వేప చెట్టు చుట్టూ 7 లేదా 5 లేదా 11 ప్రదక్షిణలు చేయండి. మీరు కాసేపు వేప చెట్టు దగ్గర కూర్చోండి. మీ బరువు దిగిపోయినట్టు, మీకు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్, మీకు తెలియని వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. అందుకే ఖచ్చితంగా ఈ రోజు వేప చెట్టుని తాకండి, వేప చెట్టు దగ్గర కూర్చోండి. అలానే కాకుండా వేప చెట్టుని ఈ రోజు తాకుతాం కదండి, మనలో ఏంటంటే కనుక చాలా మందికి ఇది తెలియదండి. చెప్పాలంటే నిజానికి వేప చెట్టుని ఎప్పుడైతే మానవుడు తాకుతాడో మానవుడి చేతుల్లో ఉండే ధనచక్రం అనేది ఏంటంటే కనుక సక్రమంగా పనిచేస్తుంది అనమాట. మనము కొన్నిసార్లు మనం గమనించుకుంటే మనకేంటంటే డబ్బు రాదండి, ఎంత కష్టపడ్డా కానీ ధనం అనేది రాక ఎంత ఇబ్బంది పడిపోతామండి, ఎన్ని బాధలు అనుభవిస్తాము, చేతిలో చిల్లి గవ్వు ఉండదు, ధనమేమో రాదు, సమయానికి డబ్బు అందదు, కష్టపడిన డబ్బు ఏంటంటే కనుక రాక అది వృధా ఖర్చులు అయ్యి మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్లకు అవి కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, మీ జీవితం మారిపోతుంది. వేప చెట్టుని తాకితే ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి. వేప చెట్టుని తాకితే కోట్ల వర్షం కురుస్తుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వేప చెట్టుని తాకండి, వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితంలో అండి తీరని బాధ ఉందనుకోండి, అది పోవాలని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర అంటే ఇలా మనకు దేవుడి అంటే గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే కనుక మీరు దీపం కూడా పెట్టండి. ఈ అమావాస్య రోజు అలా చేస్తే చాలా మంచిదండి, చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. నీళ్లు సమర్పిస్తే ఏంటంటే కనుక వేప చెట్టు అనుగ్రహాన్ని ఇస్తుంది, అంటే ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కలుగుంటుంది కాబట్టి అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట. అందుకే వేప చెట్టు దగ్గర ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుక చెప్పాలంటే అమావాస్య పడదు కదండి, అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాలికి నల్లదారం కట్టుకోండి. అంటే అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. నల్లదారం కట్టుకునేటప్పుడు ఏంటంటే కనుక అందులో ఒక అంటే నల్లటి ఏదైనా సరేనండి పగడం అంటాం కదా, అది కానీ లేదంటే నల్ల గవ్వలో ఏంటంటే కనుక ఈ యొక్క నల్లదారాన్ని గుచ్చేసి చక్కగా ఏంటంటే కనుక మీ కాలుకు కట్టుకుంటే మీకు నరదిష్టి అనేది ఎక్కువగా తాకదండి. కొంతమందికి ఏంటంటే కనుక ఎవరైనా చూస్తే చాలు, ఏదైనా కొత్త బట్టలు వేసుకుంటే చాలు, కొంచెం రెడీ అయితే చాలండి, దిష్టి తాకుతుంది, ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు చాలా వరకు కూడా ఏంటంటే కనుక దిష్టి బారిన పడిపోతూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి. నల్లదారం కానికి కట్టుకోండి. అలానే కాకుండా మసి బొట్టు కానీ కాటుక బొట్టు కానీ మనం ఏంటంటే కనుక కాలికి పెట్టుకుంటే దిష్టి దోషాలు పోతాయి. అమావాస్య నుంచి చెడు శక్తుల నుంచి మనకు రక్షణ కలుగుతుందన్నమాట అండి.